వెళ్ళగానే అక్కడ ఆదిశేషుడు రాజు ఉన్నాడు. ఎంత అద్భుతమైన పద్యం రాశాడు. ఈ పద్యము వింటే చాలు, చదివితే చాలు, సర్పదోషం ఉండదన్నారు. అంటే గారుత్మతమైనటువంటి శక్తి ఉంది ఈ పద్యంలో. బహువన పాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహీభరము అజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిసాయికి పాయకయ్యయైన అయ్యపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. పద్యం చదువుతాను చూడండి, అన్నట్టుంది పద్యం అంతా. బహువన పాదపబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహీభరము అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికిం జలధిసాయికి పాయకశయ్యయైన అయ్యగిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అరిది తపో విభూతిన మరారుల బాధలనుందకుండగా ఉరగుల నిల్ల కాచిన మహోరగనాయకుడు ఆనమత్ సురాసుర మకుటాగ్ర రత్న మణిపాదునకు అద్రినందనేశ్వరునకు భూషణం వైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు. ఇలా సర్పముల గురించి పద్యాలు చెప్పాడు ఆయన. అంటే స్తుతించాడు. అందరూ ప్రసన్నం.